కొనసాగుతున్న అనంతన యాదగిరి గౌడ్ పార్టీ మారుతున్నారని సమాచారం అయితే వస్తుంది. అసలు పార్టీ మారుతున్నారా? ఆయన మాట అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే V3 ఛానల్ బాచి గారికి, అదే మీ కాసం గారికి కూడా మా 29వ వార్డు ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. తమ్ముడు అడిగిన ప్రశ్న కూడా చాలా సమాధానం ఉంది మా కాలం. ముఖ్యంగా 29వ వార్డుకు కౌన్సిలర్ కొనసాగుతున్న మీరు పార్టీ మారుతున్నారని బయట ప్రచారం విస్తృతంగా జరుగుతుంది. దీని మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు? బాచి గారు నమస్తే అండి. మీకు తెలియజేయనేది ఏమనగా మా 29వ వార్డులో మమ్మల్ని ఇండిపెండెంట్గా గెలిపించిన కాంచి కూడా మేము అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగినది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలోనే నేను కొనసాగుతున్నాను. నా మీద వస్తున్న మాటలు అవాస్తవం. అవి ఎవరు చేసినా కానీ నేను మంత్రి గారికి మరి మూడోసారి యాక్టరీ గుర్తించి విజయం సాధిస్తా. నా వార్డు నుంచి కూడా ప్రజలు స్పందన బాగుంది. నిన్న మంత్రి గారి సతీమణి గారు వార్డులో తిరిగినప్పుడు ఆమె మంగళహారతులతో తిరుగుతున్నప్పుడు మాకు ఎక్కలేని ఆనందం వచ్చింది. అప్పుడే మాకు విజయం అయిపోయింది అనుకున్నాం, కానీ ఇంకా 4 రోజులు మేము కష్టపడతాం. మంత్రి గారిని 40,000 మెజార్టీతో గెలిపించే బాధ్యత మా ఉన్న కౌన్సిలర్లు అందరం, వార్డు అధ్యక్షులు కానీ అందరూ ఏకధాటిగా మంత్రి గారిని గెలిపించాలని మేము ఆలోచిస్తున్నామండి. మరి మీ మీదే ఎందుకు పార్టీ మారుతున్నారు? అనంతన యాదగిరి గౌడ్ పార్టీ మారుతున్నారు విస్తృత ప్రచారం ఎందుకు మీ మీదనే ఎక్కువ ప్రచారం జరుగుతుంది? బాచి గారు, మీరు ఇది చాలా మంచి క్వశ్చన్ అడిగారు. నేను ఇండిపెండెంట్ గెలిచి నిత్యం జనంలో వండుకుంటూ బీఆర్ఎస్ మంత్రి గారితోనే ఉన్నాను. రేపు కూడా మంత్రి గారితో ఉంటాం, లేకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటాం. అసలు రాజకీయం చేయకుండానే ఉంటాం, కానీ పార్టీ మారటం మాకు తెలియదు ఇంతవరకు కూడా. గతంలో బీజేపీలో ఉన్నా కానీ అది పార్టీ సింబల్ మీద గెలవలేదు. నేను ఇండిపెండెంట్ గెలిచినాను. మంత్రి గారి అభివృద్ధి చూసి 3వ తారీఖు నాడు మా మెజార్టీ చూపించినాకనే మేము మాట్లాడతాం. దీంట్లో ఏ కండిషన్ లేదు. మంత్రి గారు గెలిచినట్టే, కానీ దీంట్లో ఎవరు అపోవద్దు చెందొద్దు. ఏదో మాయ మాటలు చెప్తారు. ఇవాళ ఉండి హైదరాబాద్ చేరేట నాయకుల మాటలు నమ్మిన వాళ్ళు ప్రజలు, సూర్యాపేట నియోజకవర్గ ప్రజలకు తెలియజేయలేదు ఏందనగా, గతంలో కరోనా టైంలో వచ్చినప్పుడు ఈ ఉన్న దామోదర్ రెడ్డి గారు లేరు, సంకినేని గారు లేరు, ఈ ఒటే జానయ్య గారు కూడా అప్పుడు మా మంత్రి గారి కాడ పనిచేసిన జానయ్య గారే, కానీ ఏనాడు హాస్పిటల్కి వచ్చి కరోనా మందలించిన నాయకులు లేరు. రేపు 30వ తారీఖు నాడు మళ్ళీ తట్టబుట్ట చదువుకొని హైదరాబాద్కి వెళ్ళిపోయే నాయకులే, కానీ సూర్యాపేట ప్రజలను పట్టించుకున్న నాయకుడే లేడని నేను చేస్తున్నాను. మీరు పార్టీ మారాల్సిన అవసరం వస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానని బరాబర్ చెప్తున్నారు. ఇదే మాట మీరు నిలబడి ఉంటారా? ఎందుకంటే రోజుకొక ఒక పార్టీ నాయకులు, ఉదయం ఒక పార్టీ, సాయంత్రం ఒక పార్టీలో ఉంటున్నారు. మీరు పార్టీ అయితే నేను మారాల్సిన అవసరం లేదు, మారితే కనుక రాజకీయ సన్యాసం తీసుకుంటానని బరాబర్ చెప్తున్నారు. ఎంతవరకు ఈ మాట మీద నిలబడతారు? బాచి గారు, మా తల్లిదండ్రులు విద్యతో నేర్పిన రాజకీయంగా ఏంటంటే, రాజకీయం ఏంది జనంలో ఉండాలి. జనం కోసం నేను పనిచేయడానికే ఇండిపెండెంట్ గెలిచినాను. నేను ఏదో ఎవరి సింబల్ మీద కూడా గెలవలేదు. ఎందుకు ఇప్పుడు పార్టీలో చేరినానంటే, అభివృద్ధి చూసి మంత్రి గారు జిల్లాను చేయబట్టికి నా 29వ వార్డు పరిస్థితుల్లో మెడికల్ కాలేజ్ తేవడం కాబట్టి ఇప్పుడు ఒక పార్టీ మారుతాను అన్నది నువ్వు వాస్తవం. నేను ఏ పార్టీలన్నా మారి వచ్చి ఆ సింబల్ మీద గెలిచి వచ్చి ఇక్కడికి వచ్చినానంటే నన్ను అనాలి. మీరు ప్రజలు కూడా తెలియండి, నేను ఏ పార్టీ మారే ప్రసక్తే లేదు. నేను మంత్రి గారితోనే ఉంటా. మీరు ఎటు పరిస్థితి లేదు, ఇది జనాలందరూ తీసుకురావాలని బాచి గారిని V3 రిపోర్టర్ గారిని కోరుచున్నాను. మంత్రి గారి గెలుపు ఖాయం. అదేవిధంగా మీరు కౌన్సిలర్ గెలుపుతున్న తర్వాతకి మీ 29వ వార్డు నుంచి ఎంతమందికి లబ్ధిదారులకు పింఛను అందిని, ఇంకా ఎంతవరకు అందలేదు? బాచి గారు, మా వార్డులో 29వ వార్డులో గీత కార్మికులు మరియు విద్యార్థి పింఛన్లు, వికలాంగుల పింఛన్లు కూడా మాకు మా వార్డులో 800 పింఛన్లు కాక వస్తున్నాయి. అది మంత్రి గారు 2014 కాంచి జరుగుతున్నది. మంత్రి గారు రెండోసారి గెలిచిన ఫస్ట్ సారి కాంచి పింఛన్లు రావడం జరిగినది. జగదీశ్వర్ రెడ్డి గారు మా పెద్ద కొడుకు, మాకు అన్నం పెట్టే కొడుకుని మేము పోగొట్టుకుంటామని మాకు చెప్తుంటే మా ప్రాణం తర్కపోతుంది. దాని విషయంలో మేము మంత్రి గారికి స్పందన బాగానే ఉందండి. మంత్రి గారు పింఛన్ల వ్యవహారంలో మా 29వ వార్డుని మంచిగా చూసుకుంటున్నాండి. గృహలక్ష్మి పథకం మీ వార్డులో ఎంతమందికి అర్హులకి అందిని? మా వార్డులో 29వ వార్డు ప్రజలు ఒక 14 మంది అర్హులుగా పెట్టుకున్నారు. దాంట్లో ఒక 10 మంది దాకా గృహలక్ష్మి శాంక్షన్ అయినాయి. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ చూసుకుంటే వార్డులో ఎంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు పథకాలు, డబుల్ బెడ్రూమ్ సంబంధించి లబ్ధిదారులకు ఎంతమందికి అందిని? మంచి ప్రశ్న అడిగిరండి. మా వార్డులో పేదవాళ్లకు ఒక 20 మంది దరఖాస్తులు చేసుకున్నారు. దాంట్లో అర్హులుగా 14 మందిని గుర్తించి ప్రతి పేదవాడు ఇల్లు లేని వాళ్లకు మా వార్డులో చూసుకొని వచ్చినాయి. ఈ దేవుడు అదృష్టంగా వాళ్ళు డ్రాలు వేయటం మంచి అదృష్టం. వేయటంలో కూడా మంచిగా
ఇల్లు లేని వాళ్ళకి రావటం. అంటే కొంతమందికి అర్హులకు అందలేదు అని ఒక కామెంట్లో వస్తుంది. దీని మీద మీరే స్పందిస్తారు? ఏదో కొంతమంది బీఆర్ఎస్ సంబంధించిన నాయకులకు కార్యకర్తలకు మాత్రమే అది అందిని అని అంటున్నారు. ఇది అచ్చు తప్పండి. అది చిన్న పిల్లగాళ్ళు తీసిర్రు డ్రా, చిన్న పిల్లగాళ్ళు 10 ఏళ్ళ పిల్లగాళ్ళు తీసిరు డ్రాల. ఆ దీవుల వల్ల అరువులైన వాళ్ళకు ప్రతి ఒక్కరికి వచ్చిందండి. దాంట్లో ఏం అవసరం లేదు. ఇప్పుడు అదేవిధంగా చూసుకుంటే 29వ వార్డులో గడిచిన మీరు వార్డు కౌన్సిలర్ అయిన కాడి నుంచి సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఎంతవరకు మీరు? సీసీ రోడ్లు డ్రైనేజీలు కండ్ల గట్టి వచ్చినట్టు అవుపడుతుంది. సూర్యాపేట హైదరాబాదు విజయవాడ మెయిన్ రోడ్డులనే 29వ వార్డు పరిధి ఉంటుందండి. దాని పరిధిలో అంజపూరి కాలనీ అనేది మెయిన్ రోడ్డు. అది గతంలో ఎవరు చేయలేని పని కూడా మాకు మంత్రి గారు సహకరించి 2 కోట్ల పని పెట్టి ఐఎం ఫంక్షన్లు అయితేంది, ఆ ఏరియాలో ఉన్న పార్కులు అయితేంది ఒక 5 కోట్లతో పని చేయడం జరిగినది. అదేవిధంగా పాత రూరల్ పోలీస్ స్టేషన్ వెనక డ్రైనేజీలు అయితేంది, సీసీ రోడ్లు అయితేంది. పాత పశువుల సంత అంటే గొడ్ల పోయే దానికి మనుషులకు పోదానికి సైకిళ్ళు కూడా టైర్లు పంక్చర్ అయిన రోడ్డుని ఈరోజు ఆ రోడ్డును చూస్తే ఆనందంగా జనం అల్లడిల్లిపోతున్నారు. తాళ్ళగడ్డ 29వ వార్డు ప్రజలు ఆ రోడ్డును చూసి కూడా రేపు మంత్రి గారికి ఫుల్ మెజార్టీ చేస్తారని. లాస్ట్ టైం ఫైనల్ క్వశ్చన్ మీరు పార్టీ మారని అంటున్నారు. ఒకవేళ పార్టీ మారితే మీరు చెప్పినట్లు రాజకీయ సన్యాసం తీసుకోవడానికి మీరు రెడీనా? బాచి గారు మీరైతే ఆడిపోరు, సూర్యాపేటలో ఉంటారు, నేను సూర్యాపేటలో ఉంటా. నేను మళ్ళీ ఏరే పార్టీలో చేరినని నీ లోగా తీసుకొని రారి నువ్వు పార్టీ మారినావు అని అన్నప్పుడు దానికి నేను సమాధానం ఇస్తా. కానీ పార్టీ అయితే మారను. 29వ వార్డు కౌన్సిలర్ అనంతరం యాదగిరి గౌడ్ ఏం చెప్తున్నారంటే బయట నాపై దుష్ప్రచారం జరుగుతుంది, నేను పార్టీ మారుతున్నానని నాపై దుష్ప్రచారం చేస్తున్నారు అని ఎవరు అసలు నమ్మవద్దు. మంత్రి వెంటే మేము ఉంటాము, మా వార్డుకి సంబంధించిన ప్రజలు కూడా మంత్రి గారు వెంటే ఉన్నారు. చాలా 29వ వార్డు కూడా ఇప్పుడు నేనంత విధంగా అభివృద్ధి చెందింది. నేనైతే పార్టీ మారాల్సిన అవసరం వస్తే కనుక నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానని 29వ వార్డు కౌన్సిలర్ అనంతరం యాదగిరి గౌడ్ తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ.